ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ సీరియల్లో హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం. మాలిని అలానే అరవింద్ ఇద్దరూ కూడా మళ్ళీ కాలేజ్ విషయం గురించి వాళ్ళ రూమ్లో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే మళ్ళీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి రావచ్చా బాబు గారు అని అడిగి లోపలికి వెళ్ళి బాబు గారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు వెంటనే అరవింద్ ఏంటో మళ్ళీ చెప్పు అని అనగానే నేను మాలిని అక్క వాళ్ళ కాలేజీలోనే జాయిన్ అవుతాను బాబు గారు అని అంటుంది. అప్పుడు వెంటనే అరవింద్ ఇది నీ ఇష్టపూర్వకంగానే చెప్తున్నావా మళ్ళీ? అవును, నాకు మాలిని అక్క వాళ్ళ కాలేజ్లో జాయిన్ అవ్వడం నాకు ఇష్టమే బాబు గారు. అక్కడైతే మాలిని అక్క కూడా నాకు తోడుగా ఉంటుంది. కానీ మీ ఇద్దరు నా కాలేజ్ విషయం గురించి గొడవ పడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ డే అందరూ హాల్లో కూర్చుని ఉండగా రామకృష్ణ ఇలా అంటూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ సిటీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిందంటే మళ్ళీ చాలా తెలివైన చురుకైన పిల్ల కదా అని అందరితో అంటూ ఉంటుంటే రూప ఇలా అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు మాలిని వాళ్ళ కాలేజీలో జాయిన్ అయితే మళ్ళీ ఇంకా ఎన్నో విజయాలను సాధిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉండగా సుమిత్ర మళ్ళీ గురించి ఇలా అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచే కదా మళ్ళీ కాలేజీకి వెళ్ళేది, మాలినితో పాటు కలిసి వెళ్తుంది, ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ ఉండగా మాలిని పైనుంచి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. ఈ మాటలు విన్న మాలిని మా అమ్మ చెప్పిన మాటలు నిజమయ్యేలాగా ఉన్నాయి. ఇక రోజు మళ్ళీ నేనే కాలేజీకి వెళ్ళి తీసుకురావాలి. ఇక తనకి నేను బాడీ గార్డ్ లాగా అయిపోతానేమోనని ఇంకొకసారి వాళ్ళ మమ్మీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని కిందకి వస్తుంది. మావయ్య ఈరోజు నాకు చాలా తలనొప్పిగా ఉంది, నేను కాలేజీకి వెళ్ళడం లేదా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది మాలిని. అప్పుడు వెంటనే అరవింద్ మళ్ళీ నేను కాలేజీలో డ్రాప్ చేస్తానని మళ్ళీ తీసుకుని కాలేజీకి బయలుదేరతాడు అరవింద్.